వెల్కమ్ టు డే 1 ఆఫ్ అవర్ లీన్ బల్కింగ్ సిరీస్. సో ఇక్కడ నుంచి మనం స్లైట్గా బల్క్ అవుతున్నాం బికాజ్ షో వచ్చి ఆగస్ట్లో ఉంది కదా. సో మనం ఇక్కడ నుంచి సైజ్ గెయిన్ అవ్వబోతున్నాం, బ్యాక్ డెవలప్ చేయబోతున్నాం, గ్లూట్స్, లెగ్ మన మైనస్ కాబట్టి లెగ్ కూడా డెవలప్ చేస్తాం. సో స్టే ట్యూన్. సో ఇక్కడ నుంచి మనం చాలా నేర్చుకోబోతున్నాం, వర్కౌట్ వేరియేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మన వెయిట్ వచ్చి 65.9 ఉంది. సో ఇది వచ్చి నా పోస్ట్ వర్కౌట్ మీల్. ఇందులో 200 grams ఆఫ్ స్వీట్ పొటాటోస్ పెట్టుకున్నా అండ్ 4 eggs. సో ఇందులో టోటల్ వచ్చి 3 egg whites తింటా, ఒక హోల్ ఎగ్. సో మన కోసం అయితే ఫ్రూట్ బాక్స్ డెలివరీ అయితే వచ్చాడు. సో ఇది వచ్చి మనకి మంత్లీ ప్యాకేజ్. సో చూసారు కదా ఫ్రూట్స్ ఎలా ఉందో. ఓకే, సో చూద్దాం ఇందులో ఏమేమి ఇచ్చారో. థ్యాంక్ యూ బ్రో. సో ఇవి వచ్చి మనకి ఫ్రూట్ బాక్స్లో ఉన్న ఐటమ్స్. ఇందులో టోటల్ 7 ఐటమ్స్ ఉంటాయి, 6 ఫ్రూట్స్ అండ్ ఒక మధ్యలో కంటైనర్లో మీకు నట్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే మార్కెట్లో ఇవన్నీ కొనుక్కోవాలంటే కాస్ట్ అవుతుంది. ఒక్కసారి ఒకే ఐటెం అయితే ఇవ్వరు కదా, సో బల్క్లో కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అవి కొనుక్కున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కొక్కసారి తింటాం, ఒక్కొక్కసారి తినాం. ఈవెన్ మనం ఫ్రెష్గా వాళ్ళే డెలివర్ చేస్తారు. ఓకే, మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి అండ్ 2 monthsకి అయితే 3,000, 2 personsకి అయితే 3,000 అండ్ 1 personకి అయితే 2,000. అండ్ మీరు రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళు మీకు డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. సో నేను నంబర్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వచ్చి మనకి లొకేషన్ కొమ్మాది ఏరియా, కొమ్మాది బియ్యం పాలెం మధురవాడ 10 kilometer రేడియస్లో ఎక్కడైనా ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ చేస్తారు. సో చూసారు కదా, కివీ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్ అండ్ మస్క్ మిలన్. సో ఇవన్నీ మామూలుగా మీరు నార్మల్గా బయట కొంటే చాలా రేట్ ఉంటాయి. సో నంబర్ అయితే నేను మీకు మళ్ళీ మెన్షన్ చేస్తాను బయోలో. సో ఒకసారి ఇంట్రెస్టెడ్ అయితే ఎవరైనా ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. సో ఇదైతే హెల్దీ ప్యాకేజ్, నేనైతే వదులుకోవట్లేదు. ఓకే, సో ఇవాళ మన వర్కౌట్ వచ్చి లెగ్ వర్కౌట్. సో అందుకనే నేను లంజెస్తో చిన్న వార్మప్ సెట్స్ చేస్తాను. నేను ఈధర్ లెగ్ ఎక్స్టెన్షన్తో వార్మప్ చేస్తాను, లేదంటే లంజెస్తో చేస్తాను. సో వార్మప్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి, లేదంటే తర్వాత మీకు నీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి సుమో స్క్వాట్స్. సో మంచి వెయిట్ తీసుకొని, నేనైతే 30 kgs తీసుకున్నా. సో మంచి వెయిట్ తీసుకొని పొజిషనింగ్ తీసుకొని ఒక 15 reps వచ్చేటట్టు 3 sets చేసుకోండి. 1 2 3. ట్రై టు గో డౌన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. 4 5 6. లెగ్ ఎక్స్టెన్షన్ 1. సో టో చూసారు కదా, టో ఎప్పుడు అప్వర్డ్స్ ఉండాలి, అప్పుడు మీకు మజిల్ స్క్వీజ్ అవుతుంది. 3 4. సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి లెగ్ ప్రెస్. సో ఫార్మేషన్ కట్ తీసుకోవాలి, ఓకేనా. సో బాడీ షేట్ పెట్టి వెయిట్ వేసుకోండి నార్మల్గా మీకు ఎంత అయితే అంత. ఇది కూడా సేమ్ 3 to 4 sets. ఓకే, అండ్ 15 to 20 reps. నేనైతే 20 reps చేస్తా. ట్రై టు గో డౌన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ లెగ్స్ని ఎంత కిందకైతే అంత కిందకి తెచ్చుకోండి. 2 3 4. సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి ది లెగ్ కర్ల్స్. సో ఇది కూడా సేమ్ 3 to 4 sets with 20 reps. టో చూసారా, అప్వర్డ్ ఉండాలి, ఇలా కాదు, ఇలా ఉండాలి. అండ్ ఇన్నర్ వర్డ్స్ మీరు లాగాలి. సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి మన గ్లూట్స్కి. సో ఈ ఎక్విప్మెంట్ మీకు జిమ్లో మ్యాక్సిమం ఉంటుంది లెగ్స్కి. సో మంచి వెయిట్ వేసుకొని ట్రై టు ఎక్స్పాండ్ యువర్ లెగ్స్. 3 4 5. సో ఇది వచ్చి మనకి గ్లూట్స్ మీద పడుతుంది, హ్యామ్స్ట్రింగ్ కూడా. 5 6 7 8. సో మన లాస్ట్ వేరియేషన్ వచ్చి కాఫ్ రైజెస్. దా గుర్రం మీద సవారీకి వెళ్దాం. ఓకే, 1 2 3 4 5 6. సో ఇది వచ్చి అవుటర్ కాఫ్. ఓకే, సో ఇన్నర్ కాఫ్కి కొంచెం దగ్గర పెట్టి లెగ్స్ కొంచెం క్రాస్ పెట్టి 1 2 3 4 5 6. సో మళ్ళీ మేము మార్చుకోవచ్చు వెంటనే అవుటర్ కాఫ్. 1 2 3
4, 5. సో ఇలాగా 3 sets 15 reps. సో లెగ్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో లెగ్ కండిషన్ చూసారు కదా, సో మంచిగా పంప్ అయింది. చాలానే లైట్గా మనం మెన్స్ ఫిజిక్ పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇది వచ్చి మనకి రెగ్యులర్ మెన్స్ ఫిజిక్ పోజింగ్. సో ఇలానే మనం డైలీ ప్రాక్టీస్ చేద్దాం మెన్స్ ఫిజిక్. సో ఫైనలీ ఆఫీస్ అయితే లాగౌట్ కొట్టేసాను. సో టైం చూస్తున్నారు కదా, 3:42 AM. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం మన లాస్ట్ మీల్ కంప్లీట్ చేసుకుంటాం. సో ఇంటికి వచ్చాక మన లాస్ట్ మీల్ అయితే తీసుకుంటాం.